గాయని శ్రీనిజ ఆహ్వానిద్దాం. శ్రీనిజ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్ గారు, సంగీతం రెహమాన్ గారు, గానం ఉన్నికృష్ణన్ గారు, సాధనా సర్గం గారు. నాని సినిమా నుంచి పెదవే పలికిన మాటల్లోని మంచి పాటమ్మ. ఆల్ ది బెస్ట్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన నాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మా, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, బలమిచ్చే తీపి శాపం అమ్మా. నాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడనా కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పొత్తిళ్ళో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవనా. నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించనా. నా చిన్ని నాన్నని, వాడి నాన్నని, నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా. ఎదిగి ఎదగని ఓ పసికూన, ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో. పలికే పదమే వెనక కనులారాని దురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికూన, ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో. ధన్యవాదాలు. ఇద్దరికీ నేను అంది నా చిన్ని నాన్న నీ వాడి నాన్న ఉంది. ఆ లైన్ ఒక్కసారి పాడు. నా చిన్ని నాన్నని, వాడి నాన్నని, నూరేళ్ళు థ్యాంక్ యూ, సాగనా. థ్యాంక్ యూ. నాకు వేరే అనుమానం వచ్చి అడిగాను. యూ డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్, థ్యాంక్ యూ. జస్ట్ బ్యూటిఫుల్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ 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 గుడ్. నీట్ అండ్ క్లీన్.
ఇవాళ ఈ కార్యక్రమానికి, ఈ శీర్షికకి ఈ పాటని ఎంచుకోవడం ఒకటి, దాన్ని అంత దీనికి కారణం ఏంటో చెప్పమా. అంత అద్భుతంగా పాడడం నేను మధ్యలో వదిలేస్తున్నాను, ఎందుకంటే ఒక విధమైన ఉద్విగ్నత. ఏ కవి రాసినా, దేవుడి గురించి రాసినా కూడా అతిశయం ఉంటుంది. ఇంకా ప్రియురాలు, అక్క, అన్న ఎవరి గురించి రాసినా కూడా నువ్వు దేవుడివి, నువ్వు అది ఇది అంటారు. కానీ అమ్మ గురించి ఏది రాసినా సత్యం, అందులో అతిశయోక్తి ఉండనే ఉండదు. అమ్మ గురించి ఏది రాసినా అక్షరం ఎంత సత్యమో అంత సత్యం అన్నమాట. అలా ఎన్ని పాటలు వచ్చాయో అమ్మ మీద, అన్నీ కూడా ఆణిముత్యాలు లాంటి పాటలు, అన్నీ కూడా. చంద్రబోస్ అని ఎందుకు పేరు పెట్టుకున్నాడు కానీ అతను మబ్బు చాటు లేని సూర్యుడని నేను అంటాను. అతను ఎంత గొప్ప మాటలు రాశాడు. మొత్తం ప్రతి పంక్తి కూడా అద్భుతమైనటువంటి మాట. ఇందులో చక్కగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ ప్రజెంట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యూ ఆల్సో డిడ్. గాయకుడు వీరాస్వామి ఆహ్వానిద్దాం చప్పటితో. వీరాస్వామి ఎంపిక చేసుకున్న పాట పింగళ నాగేంద్రరావు గారి రచన, సంగీతం ఘంటసాల, గానం ఘంటసాల మాస్టారు. గుండమ్మ కథ నుంచి లేచింది మహిళా లోకం. శభాష్. ఇవాళ మీ మిత్రులందరూ కూడా చప్పట్లు కొట్టి నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ సార్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఇప్పుడే చెబుతా ఇనుకో పులమా, ఇప్పుడే చెబుతా ఇనుకో పులమా. పిసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్లెన్నో తెచ్చారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. మాస్టర్ కంపోజిషన్ ఎప్పుడు ఘంటసాల చాలా సింపుల్. అంటే అన్ని పాటలు కాదు, ఆయన కాంప్లికేటెడ్గా అద్భుతంగా చేసిన చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా జనంలోకి తెచ్చుకుపోవాలని చాలా సింపుల్గా ట్యూన్. బ్యాక్గ్రౌండ్ కూడా 8 బార్ల పైన ఉండదు, ఎక్కడ 2 ఆవర్తాలు అంతే. అందుకనే అందరూ బ్యాక్గ్రౌండ్లు కూడా పాడుకునేంత పాపులర్ అయిన ఈ పాటలన్నీ కూడా. సెకండ్ చరణంలో కాస్త అక్కడక్కడ కొంచెం శృతి అటు ఇటుంది. ఢిల్లీ సభలో పీఠం వేసి, ఆ పై షడ్జమం కొంచెం షార్ప్ అయిందనమాట. అంతవరకు ఫస్ట్ క్లాస్గా ఉంది అది. తర్వాత పీఠం అర్థమైందా, మగధీరులు ఒత్తు, అది నీ గాత్రానికి సరైన పాట ఇది. ఈ 1-2 చిన్న తప్పులు తప్పిస్తే మిగతా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.